తిరుపతి జిల్లాలోని తడ మండలంలోని ఇరకం దీవిలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్న కలెక్టర్ స్కూల్కి వెళ్లడంలో ఇబ్బందులు, ఇళ్ల స్థలాల కొరత వంటి అంశాలను గుర్తించారు. ఈ నెల 14న ప్రతి కుటుంబానికి 2.50 సెంట్ల స్థలాన్ని కేటాయించనున్నట్లు ప్రకటించారు. అదే సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గ్రామంలో కొత్తగా 95 మంది పింఛనదారులకు మంజూరు జరిగిందని, రైతులకు రేపే మొదటి విడత రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. అధికారులు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తుండడమే ఈ కార్యక్రమానికి ప్రత్యేకతగా నిలిచింది. అధికారులతో ప్రజాప్రతినిధులతో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడోసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి డైరెక్ట్ గా తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా అందరికీ ఇట్లాంటి అత్యంత వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత మీ సమస్యలన్నీ వినడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికి కూడా తడలో ఇంటి స్థలాలు, ఇల్లు, కరెంటు, రోడ్డు, నీళ్లు ఇవి ముఖ్యంగా మీకు కావాలని నాకు అర్థమైంది. చాలా మంది కూడా ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కనుక మీ అందరికి కూడా ఎవరిని మిస్ కాకుండా, ఒక్కరిని కూడా వదలకుండా అందరికి కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరికీ కూడా అక్కడ ఇంటి స్థలాలు చూపించే బాధ్యత మన ప్రభుత్వాన్ని. సుమారుగా 172 మందికి ఆల్రెడీ ఇంటి స్థలాలు చూడడం జరిగింది. వచ్చే ఆగస్టు 15 లోపు కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు కల్లా 160 మందికి మనం ఇంటి స్థలం పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు నేను ఖచ్చితంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా మిగతా అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో మీ అందరికి కూడా 160 మందికి ఆ రోజే ఇంటి స్థలం పట్టా ఇవ్వటం జరుగుతుంది. నిన్న రాత్రే ఆ ఫైల్ కూడా నేను సంతకం పెట్టే ఇక్కడికి నేను రావడం జరిగింది. ఏదైతే మీకు ఇస్తున్నటువంటి 2.5 సెంటు ఒక్కొక్కరికి 2.5 సెంటు చొప్పున ఇస్తున్నాము. అక్కడ సెంటు సుమారుగా 8 నుంచి 10 లక్షలు విలువ చేసే భూమి, చాలా మంచి భూమి. అది మీ పేరు మీద, మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఏమి భయపడొద్దు. 160 మందికే కాదు, మిగతా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళందరికి కూడా భూమిని చూసి అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా 1-2 నెలల టైంలో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మీ అందరినీ కూడా అక్కడ ఇళ్ల పట్టాలు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇబ్బందులు కూడా చెప్పారు, అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి నాయకులు ఎప్పుడు మీకు అందరికీ అండగా నిలబడతారు. ఇప్పటికే తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పేదవాళ్ళ కోసమే పనిచేస్తూ వచ్చారు. పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నీ కూడా చేస్తూ వచ్చారు. అలాగే నీ ఇరకం గ్రామం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. అందుకే ఇప్పుడు అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. మీ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇక్కడ లోకల్ నాయకులకి ఇన్ఫార్మ్ చేస్తే మా దృష్టికి తీసుకొస్తారు. మీ అందరికీ అండగా మేమందరం కూడా నిలబడతాం. ఇంకా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము మీకు ముందుండి పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.